Namaste and welcome to SumanTV. స్పెషల్ ఇయర్ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ ఉంటాయి. న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ చాలా ఇంపార్టెంట్ సీజన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అఫ్కోర్స్ ఐమ్ నాట్ టాకింగ్ వెదర్ సీజన్స్ కాదు, ఫెస్టివల్ సీజన్స్. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సీజన్ అఫ్కోర్స్ రాబోతుంది, అది మన సంక్రాంతి. సో జనవరి నెలలో ఫస్ట్ వీక్ నుంచే ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ పర్చేజెస్ ఉంటాయి అండ్ లాస్ట్ మినిట్ డెసిషన్స్ అనమాట. చాలామంది ఆల్రెడీ డిసెంబర్ నెలలోనే లైక్ క్రిస్మస్ పండుగ ఉంటుంది, దానికంటే ముందు కూడా చాలామంది ప్లానింగ్స్ అన్ని చేసేసుకొని కనీసం ఒక రెండు నెలల ముందే షాపింగ్స్ చేస్తారు. బట్ ఏమవుతుందంటే జనరల్గా ఇటువంటి పర్చేస్ చేయడానికి కస్టమర్స్ ఉంటారు. వాళ్ళలో ఈ మధ్య ఎంప్లాయ్మెంట్ దొరికిన వాళ్ళలో యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారండి. అయితే ఈ యంగ్స్టర్స్ ఏజ్ బిలో 21 ఉన్నా వాళ్ళ క్రెడిట్ ఫెసిలిటీ ఉండదు. అండ్ ఇఫ్ దే ఆర్ న్యూ అండ్ క్రెడిట్ హిస్టరీ 0 ఉన్నా వాళ్ళ క్రెడిట్ ఫెసిలిటీ దొరకదు. అండ్ క్రెడిట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి అసలు క్రెడిట్ స్కోర్ ఉంటుందా, అండ్ క్రెడిట్ ఒకవేళ మంచి అమౌంట్ తీసుకోవాలి, ఒక పర్సనల్ లోన్ అయినా లేదంటే ఒక మీడియం సైజ్ టు హై ఎండ్ సైజ్ కైండ్ ఆఫ్ 4-వీలర్ కొనాలన్నా, ఆర్ అందరికీ కావాల్సింది ఒక డ్రీమ్ హోమ్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రిక్వైర్మెంట్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే పండగల కోసం రెగ్యులర్గా స్పెండ్ చేస్తూ ఉంటాము. బట్ లైఫ్ గోల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైన మోటోస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి కోసం మన క్రెడిట్ కావాల్సిందే. మనం ఎంత నెట్ క్యాష్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కానివ్వండి, ఆర్ క్యాష్ సేవింగ్స్ ఉన్నా కానివ్వండి, ఆర్ క్యాష్ ఇస్ కింగ్ అంటారు, అది బిజినెస్ మ్యాన్ అయినా ఆర్ ఈవెన్ ఎంప్లాయీ అయినా అందరికీ లైఫ్లో కైండ్ ఆఫ్ ఒక కంఫర్టబుల్ సేవింగ్స్తో పాటు కంఫర్టబుల్ కైండ్ ఆఫ్ పర్చేసెస్ కూడా చేయాలి. అండ్ దాంతోపాటు ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ అది హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలన్నా, ఆర్ అట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పేమెంట్స్ చేయాలన్నా, ఆర్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కోసం కూడా లాస్ట్ మినిట్. ఎందుకంటే కొన్ని వాటికి మనం ప్లాన్ చేయము, కానీ అది ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా దానికోసం డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఒక్కోసారి మనం సేవింగ్స్ చేశాక కూడా ఆ సేవింగ్స్ని మనం ఐడిల్గా పెట్టకుండా చాలామంది ఏం చేస్తారంటే ఎఫ్డీస్లో పెట్టేయడము, ఒక 3 months కోసమో 1 month కోసమో, ఆర్ మేబీ 1 year and 2 years డౌన్ ద లైన్గా పనికొస్తుంది కదా అని చెప్పేసి అది ఫిక్స్ చేసి పెట్టేస్తారు. అయితే స్పెషల్లీ పండుగ పూట ఏమవుతుందంటే సడన్లీ ఒక్కోసారి మన బడ్జెట్ షూట్స్ అప్ అనమాట. సో దీనికోసం జనరల్గా ఏం చేస్తారంటే ఇటువంటి అన్నోన్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అన్నోటిస్డ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, షాపింగ్ కోసం కానివ్వండి ఆర్ లాస్ట్ మినిట్ పర్చేసెస్ కానివ్వండి, ఇవన్నిటికీ గురించి జనరల్గా అందరూ ఆలోచిస్తారండి. కానీ ఏం చేస్తారంటే అటువంటి టైంలో క్యాష్ ఉంటుందో ఉండదో అని చెప్పి ఆలోచన ఏం చేస్తారంటే చాలామంది మంచి కైండ్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసింగ్ లోన్స్ కావాలి అంటే లోయెస్ట్ పాసిబుల్ క్రెడిట్ ఇంట్రెస్ట్ రేట్లో ఉందన్నమాట. 6.66 వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ అందులో హైదరాబాద్ అంటారా, అది హాట్ కేక్గా ఉంది రియల్ ఎస్టేట్ విషయంలో. సో పర్చేసెస్ కోసము వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హోమ్స్, అసలు చూసిన ప్రతి వెంచర్లో ఒక ఇల్లు కొనాలనిపిస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ మంచి మంచి వెంచర్స్ కూడా ఉన్నాయి మన హైదరాబాద్లో. ఇన్ఫ్యాక్ట్ Tier 2 అండ్ Tier 3 టౌన్స్లో కూడా అసలు కంట్రోల్ చేయలేం మన టెంప్టేషన్ని. అంత మంచి మంచి విల్లాస్ అండ్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ సొసైటీస్ కూడా వస్తున్నాయి అండ్ రాబోతున్నాయి కూడా కొన్ని కొత్తవి. సో ఇవన్నిటికీ కూడా డబ్బు కావాలండి. సో మన దగ్గర క్యాష్ ఒక లిమిటెడ్ విధంగానే ఉంటుంది కాబట్టి క్రెడిట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. కానీ క్రెడిట్ని ఎంతవరకు మనం కరెక్ట్గా వాడుకోగలుగుతాము, అండ్ ఆ క్రెడిట్ని సరే కరెక్ట్గా మీరు వాడుతున్నారు అండ్ కరెక్ట్గా వాడుకోవడానికి మీ దగ్గర స్ట్రాటజీ ఉంది, ప్లానింగ్ ఉంది, ఇన్కమ్ ఉంది, కమిట్మెంట్స్ ఉన్నాయి, చేస్తారు మీరు. కానీ మీ క్రెడిట్ స్కోర్ ఏంటి అని అడుగుతారండి. ప్రతి చోట్లో మీకు ఒక వాషింగ్ మెషిన్ కావాలా, ఒక మొబైల్ ఫోన్ కావాలా, ఒక టెలివిజన్ కావాలా, మేబీ ఎనీథింగ్ వాట్ యూ వాంట్ టు బీ హ్యాపీ అట్ యువర్ హోమ్, అన్నిటికీ మనకు కావాల్సింది క్రెడిట్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ మధ్య క్రెడిట్ తీసుకునేందుకు ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. అసలు బ్యాంక్స్ అన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్తో పాటు ఈ షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చే యాప్స్తో పాటు వీళ్ళందరూ కలిసేసి అసలు వెయిట్ చేస్తున్నారు మీకోసం. రండి బాబు రండి, తీసుకెళ్ళండి అని చెప్పేసి. కానీ వీటన్నిటి దగ్గరికి వెళ్ళేసేసి ఒక మంచి రీజనబుల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్న వాళ్ళు, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్న మంచి ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, మంచి బ్యాంక్స్ కానివ్వండి, అండ్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు వెళ్ళాలనుకుంటారు. బట్ క్రెడిట్ హిస్టరీలో ఏదన్నా
గడబడ జరిగిందనుకోండి, ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, అక్కడొస్తుందండి అస్సలు ఇబ్బంది. మీరొక పెద్ద ఐటీ కంపెనీలో పెద్ద ఎంప్లాయీ అయి ఉండొచ్చు. మీరొక మంచి బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. బట్ మీ క్రెడిట్ హిస్టరీ చూస్తే అక్కడ కాస్త మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, బై ఈవెన్ వన్ సింగిల్ పాయింట్, రూత్‌లెస్ అనమాట కంప్లీట్‌గా. ఒక్క సింగిల్ పాయింట్ కూడా తగ్గిందనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్ విల్ గో హైయర్ అండ్ హైయర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే బిలో 7% నడుస్తుంటే, మీ క్రెడిట్ హిస్టరీ అంతా కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్‌గా లేదు ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేమెంట్స్ హిస్టరీ ఏదైనా బ్యాడ్‌గా ఉందా, అటువంటి సమయంలో మీకది 12% వెళ్ళిపోతుంది, మోర్ దెన్ డబల్ అయిపోతుంది ఆర్ మహా అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. కానీ ఇవన్నీ ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే, మీరు లాస్ట్ మినిట్‌కి బాగా డిసప్పాయింట్ అవుతారు. మామూలుగా కాదండి. డిసప్పాయింట్ కాసేపటికి అవుతారు. ఏమవుతుందిలే మళ్ళీ ట్రై చేసుకుందాం అంటారు. కానీ మీరు రోజు రాత్రి నిద్ర పోతున్నప్పుడు కానివ్వండి, ఆర్ లేచిన తర్వాత కానివ్వండి, మీ మైండ్‌లో ఆ ఒక్క ప్రశ్న, నాకు కావాల్సింది టైంకి నేను తీసుకోలేకపోయాను. నా ఫ్యామిలీ కోసం ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఆ డిప్రెషన్‌లో పోతే ఏమవుతుందండి, దానికోసం ప్లానింగ్ చేయాలి మీరు. దానికోసం సరైన స్టెప్స్ తీసుకోవాలి. దానికోసం ఒక సరైన బడ్జెట్‌లో కానివ్వండి, టాక్స్ ప్లానింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. అందరూ కళ్ళు మూసుకొని డబ్బొస్తున్నా కొద్దీ ఇష్టం వచ్చినట్టుగా స్పెండ్ చేస్తున్నారు. బట్ దానికి ఎటువంటి కైండ్ ఆఫ్ లెక్క లేదు అంటే మాత్రం యూ విల్ బి ద బిగ్గెస్ట్ లూజర్. సో, అదే విషయంలో మనం మాట్లాడుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్తాను. అసలు క్రెడిట్ స్కోర్‌ని ఒక మ్యాజిక్ వాండ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతో వచ్చే బెనిఫిట్స్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అండి. ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు కావచ్చు. మీ దగ్గర క్రైమ్ హిస్టరీ లేదేమో. మీ దగ్గర మీరు ఏ నైబర్‌తో పోట్లాడరు. మీ కొలీగ్స్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నీ బాగున్నాయండి. కానీ మీ క్రెడిట్ హిస్టరీ ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఎలాగా? క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేయాలంటే ఎలాగా? క్రెడిట్ హిస్టరీ ప్రతి బ్యాంక్ ఎందుకు చూస్తుంది? ప్రతి ఎన్‌బీఎఫ్‌సీ ఎందుకు చూస్తుంది? మీకోసం అది అవసరమా? చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్. సో, ఈజ్ ఇట్ సేఫ్ అండ్ సెక్యూర్ టు చెక్ మై క్రెడిట్ రిపోర్ట్ ఆర్ విల్ ఇట్ హర్ట్ మై క్రెడిట్ హిస్టరీ అని చెప్పేసి చాలామంది అంటారు. అంటే నేను ఏదన్నా యాప్‌లో కానివ్వండి ఆర్ ఏదన్నా వెబ్‌సైట్ కానివ్వండి, ఎవరిదైనా సర్వీస్ నేను తీసుకోవాలి అనుకుంటే, అది సిబిల్ స్కోర్ కోసం నేను తెలుసుకోవాలి అనుకుంటే, అది సేఫా? సెక్యూర్డా? లేదంటే నా క్రెడిట్ పాయింట్స్‌ని ఏదైనా తగ్గించేస్తుందా? దాని గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేటాని మీరు తీయాలి రిపోర్ట్ రూపంలో అంటే తప్పకుండా అది మీరు తీసుకోవచ్చు. అది మీరు ప్రింట్ ఫామ్‌లోనా, మీరు సాఫ్ట్ కాపీ కావాలా? ఎందుకంటే 100% జనరల్‌గా ఇవన్నీ డేటా ప్రొవైడ్ చేసే సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఆథెంటికేషన్స్ చాలా ప్రాపర్‌గా ఉంటాయి. అవన్నీ మీరు ఇస్తేనే గానీ అప్పటిదాకా మీ క్రెడిట్ యాక్సెస్‌ని మీరు యాక్సెస్ చేయలేరు ఆ రిపోర్ట్‌ని. సో, చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయండి. దాని గురించి మరి అసలు వరీ అయ్యే అవసరమే లేదు. సో, ముఖ్యంగా మనం చూసుకుంటే మీ క్రెడిట్ హిస్టరీ ఏదైనా హర్ట్ అవుతుందా? ఎందుకంటే చాలామంది మార్కెట్‌లో రూమర్ ఉందండి. అందరూ ఏమనుకుంటారంటే మరీ ఎక్కువ సార్లు మనం రిపోర్ట్స్ ఆర్ మన పాయింట్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి క్రెడిట్ హిస్టరీ కాస్త తగ్గిపోతుంది. ఒకవేళ ఒక 500 పాయింట్‌లో, 900 పాయింట్‌లో ఉందనుకోండి, అది కాస్త 50 పాయింట్స్ తగ్గిపోతుంది, 10 పాయింట్స్ తగ్గిపోతుంది, 100 పాయింట్ తగ్గిపోతుందని చెప్పి భయాలున్నాయి. కానీ మీరు ఎప్పుడైతే నార్మల్‌గా ఎంక్వైరీ చేస్తారో దాన్ని ఒక సాఫ్ట్ ఎంక్వైరీ అంటారనమాట. అంటే నా క్రెడిట్ రిపోర్ట్ గత నెల పాయింట్స్ ఎన్నున్నాయి, ఈ నెల ఎంతుంది అది నేను తెలుసుకుంటున్నాను అని చెప్పేసి మీరు ఆ ఎంక్వైరీ పెడితే వెబ్‌సైట్‌లో ఇట్ డజంట్ హర్ట్ యువర్ స్కోర్. మీ స్కోర్‌ని ఎటువైపు నుంచి కూడా అది హర్ట్ చేయదు. మీ ఎటువంటి పాయింట్స్ కూడా తగ్గవు. సో, ఇది మనం తెలుసుకున్న ఫస్ట్ పాయింట్. సో, మీ మనసులో ఉన్న ఎటువంటి భయాలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తీరబోతున్నాయి. సో, ఇది ఫస్ట్ ఎపిసోడ్‌లో నేను మీకు ఇంత డీటెయిల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, మరి రెండో ఎపిసోడ్‌లో క్రెడిట్ హిస్టరీని ఎలా వాడుకోవాలి అండ్ క్రెడిట్ హిస్టరీ ఎలా కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తుంది మీకు. ఎటువంటి కైండ్ ఆఫ్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ మనం సాధించుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఏదైనా బ్యాంక్ సైట్‌కెళ్లారనుకోండి, మీ సేవింగ్స్ అక్కడ ఉంది. కానీ వాళ్ళు క్రెడిట్ రిపోర్ట్ ఇస్తారంటారు. కానీ దానికోసము ఒక 300-500 సమ్‌టైమ్స్ ₹1000 కూడా చార్జెస్ ఉంటాయి. అవన్నీ పే చేయకుండా ఒక జెన్యూన్ క్రెడిట్ స్కోర్, ఒక జెన్యూన్ వెబ్‌సైట్ లేదా జెన్యూన్ యాప్ నుంచి ఎలా తీసుకోవాలి అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెయిట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.